ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాము. దేవుని మహాకృపను బట్టి మనం గడిచిన కాలములో న్యాయాధిపతుల గ్రంథము ప్రతి వచనముల ధ్యానంలోని 3 అధ్యాయం వరకు మనం ధ్యానం చేసుకున్నట్టుకు దేవుడు మనకెంతనో సహాయం చేశాడు. మరి అందులో 3 న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేసుకొని వారి మూలముగా ఇజ్రాయేలు జనాంగమునకు ఏ రీతిగా విమోచన, రక్షణ, కాపుదల, విజయమునిచ్చాడో వాటన్నిటిని కూడా మనము ధ్యానం చేసుకున్నాం. సో ఈ రోజు కూడా ప్రియులారా, మనము న్యాయాధిపతుల గ్రంథము మరి 4వ అధ్యాయంలో ఉన్నటువంటి 24 వచనం గురించి మనం ధ్యానం చేసుకుందాం. యాక్చువల్లీ ఒక అవుట్లెట్ గా మనం చూసినట్లయితే ఈ 4వ అధ్యాయంలో మరి దెబోరా, బారాక్ మూలముగా దేవుడు ఇజ్రాయేల్ జనాంగమునకు విజయమునిస్తున్నటువంటి విషయాన్ని గురించి మనము చూడగలం ప్రియులారా. మొత్తం దీంట్లో 24 వచనములు ఉన్నాయి ప్రియులారా. అయితే కొన్ని వచనములుగా మనము మరి విభజించి చూచేటప్పుడు 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనం వరకు ఏముందంటే, ఇజ్రాయేలీయులు చేసినటువంటి విగ్రహ ఆరాధన మూలముగా ఆ ఇజ్రాయేలీయులు అన్య దేశ రాజుల చేత ఎలాగ వారు బాధించబడ్డారో అనే విషయం గురించి రాయబడి ఉంది. మరి 4-5 వచనములో దెబోరా మరి ఇజ్రాయేలీయులకు మరి న్యాయ విధిని, అంటే న్యాయమును జరిగించేటువంటి ఒక స్త్రీగా ఆమెను న్యాయాధిపతిగా నియమించిన విషయాన్ని గురించి మనం చూడవచ్చు. అలాగే 6-7 వచనములు కూడా మనం చూస్తే దేవుడు బారాకుకి మరి ఆ యుద్ధము నిమిత్తమైనటువంటి కట్టడలను విధించే విషయం గురించి మనం ధ్యానం చేయొచ్చు. అలాగనే దాన్ని విని 8 నుంచి 11 వచనం వరకు బారాకు దాని కొరకు అనగా యుద్ధం కొరకు సిద్ధపడే విషయం గురించి మనము చూడగలము. అలాగే 12 నుంచి 16 వచనం వరకు మనం చూస్తే దేవుడు కనానీయుల మీద ఇజ్రాయేలీయులకు విజయాన్ని సమకూర్చి ఇచ్చేదాని గురించి మనం చూడొచ్చు. అలాగనే 17 నుంచి 22 వచనం వరకు యాయేరు అన్నటువంటి ఒక స్త్రీ ఆ యొక్క యాబీను అనేటువంటి ఒక కనాను ఆ దేశపు రాజు యొక్క సైన్యాధిపతియగు సీజరా అనేటువంటి వ్యక్తిని చంపడము అది చూడగలము. అలాగనే 23-24 వచనములో ఇజ్రాయేలీయులు కనానీయుల మీద విజయము సాధించే దాని కొరకు వారు బలాఢ్యులుగా వారు ఎదిగేటువంటి విషయం గురించి మనము చూడగలం. సో ఇన్ని విషయములు దేవుడు ఈ యొక్క 4వ అధ్యాయంలో పొందపరిచిన దాన్ని మనము నిదానంగా మనం ఈ రోజు ధ్యానం చేస్తాం. సో మొదటగా న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము మొదటి 3 వచనం మనం చదువుకుంటాం. దాని గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఏహూదు మరణమైన తరువాత ఇజ్రాయేలీయులు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరు గనుక యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించిన సెసీరా. అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇజ్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇజ్రాయేలీలు యెహోవాకు మొరపెట్టిరి. చూడండి ప్రియులారా, ఇక్కడ మరలా ఒక విషయం రొటీన్ గా జరిగేదాన్ని మనము గమనించగలం ప్రియులారా. అదేమని మనం చూస్తే, న్యాయాధిపతులు ఎప్పుడైతే చనిపోతారో అప్పుడు ఈ ఇజ్రాయేలు మరలా దేవునికి విరోధముగా పాపము చేయడము, విగ్రహారాధన చేయడం అనేటువంటి విషయం మనము చూడగలం ప్రియులారా. సో ఇది రొటీన్ గా జరుగుతా ఉంది. మనం ఆల్రెడీ దీన్ని చూసినటువంటి ఇంట్రడక్షన్ లోనే మనం చూసాం. ఏమండి, చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 19-20 వచనం ముందుగా చెప్పిన ప్రకారంగానే మరలా ఇక్కడ వాళ్ళు చేస్తున్నారండి. చదవండి దాన్ని ఒకసారి. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరీ మిగుల చెడ్డవారైరి.
చూసారా? కాబట్టి యెహోవా కోపాగ్ని ఇజ్రాయేలుల మీద మండగా ఆయన ఈలాగు సెలవిచ్చెను, ఈ ప్రజలు నా మాట వినక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు. సో ఏం చేసినారంటే, ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపలిచి ఉండటం వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తన పూర్వీకుల కంటే మరి మిగులా చెడ్డవారైరి. ఇది రొటీన్ గా జరుగుతుంది ప్రియులారా. ఓకేనా? ఒక్కొక్క న్యాయాధిపతి ఉన్నంత వరకు ఓకే, తర్వాత ఇలాగనే జరుగుతూ ఉందండి. ఈ విషయాన్ని చూడండి, ఇప్పుడు మనం దేవుని వాక్యం చదివేటప్పుడు ఒక్కొక్క విషయం చేత మనం హెచ్చరించబడతాం. ఓకేనా? సో అలాగని మనం చూసినప్పుడు ప్రియులారా, కొన్ని సందర్భంలో కొన్ని విషయాల చేత హెచ్చరిక చేత మనం తాకిడి కలిగినప్పుడు, అనగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగినప్పుడు ఫ్యూచర్ లో మనం దాన్ని చెయ్యకనే ఎంతో ఓవర్కమ్ చేస్తాం, జయిస్తాం. కానీ దేవుడు ఈ విషయమై ఈ అన్య జనుల జోలికి మీరు పోకూడదు, వారితో వీయం అందకూడదు, వారి విగ్రహాలని మీరు పూజించకూడదు, వారిని మీ మధ్యలో ఉంచుకోకూడదు, వారిని మీరు తరమాలని ఎంత చెప్పాడండి. ఏమండి? సో దాని యొక్క సీక్వెన్స్ ఎలా ఉంటుందో ప్రారంభం నుంచే దేవుడు చెప్పాడు ప్రియులారా. చూడండి, లేవియా కాండము 26వ అధ్యాయము 23 నుంచి 25 వచనం వరకు దేవుడు అప్పుడే మోషే ద్వారా చక్కగా హెచ్చరించాడండి. లేవియా కాండం 26వ అధ్యాయము 23 నుంచి 25 వరకు. శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధముగా నడిచెదను. మీ పాపములను బట్టి ఇక 7 మిమ్మును దండించెదను. మీ మీదికి ఖడ్గమును రప్పించెదను. అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయును. మీరు మీ పట్టణములలో కూడి ఉండగా మీ మధ్యకు తెగులును రప్పించెదను. మీరు శత్రువుల చేతికి అప్పగింపబడదరు. ఎంత హెచ్చరికను దేవుడు పూర్వంలో మోషే ద్వారాను ఇచ్చాడు, యెహోషువ ద్వారా ఇచ్చినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారండి? పితరులు అలాగే ఉన్నారు, పూర్వీకులు వీళ్ళు కూడా ఏం చేస్తున్నారండి? అలాగనే ఉండటం వలన దేవుడు ఏం చేస్తున్నారండి? ఒక్కొక్క శత్రువు చేతికి వీళ్ళని అమ్మేసి వాళ్ళ చేతికి వీళ్ళని అప్పగించేస్తున్నాడు ప్రియులారా. ఇది యాక్చువల్లీ చూడండి ప్రియులారా, ఇది ఇక్కడ మాత్రం కాదండి. యాక్చువల్లీ ఈ రోజు ఇప్పుడు మనం చదువుతున్న ఈ 4th చాప్టర్ విషయం గురించి కూడా చాలా చోట్ల రాయబడిందండి. దావీదు కూడా తన కీర్తనలు దీని గురించి మెన్షన్ చేస్తాడు. మీరు కావాలంటే రాసుకోండి దయచేసి, చూడండి. ఎందుకంటే ఒక్కొక్క సన్నివేశం వాటిలో విరోధముగా జీవించిన ఇజ్రాయేలు చేయడము అంత సీరియస్నెస్ లేకుండా పోవడం దేవుని విషయంలో వీళ్ళైనా మర్చిపోతున్నారు. కానీ దీని గురించి వీళ్ళ తర్వాత వచ్చిన తరాలు, రాజులు, ప్రవక్తలు వాళ్ళు దాన్ని మరవడం లేదండి. ఇలాగంతా ఈ కాలంలో న్యాయాధిపతుల కాలంలో చేశారని కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 41 నుంచి 46 వచనం వరకు కూడా రాయబడింది. ఈ రీతిగా ప్రియులరా ఇజ్రాయేలుల పాపము చేయడము, అలాగని వారు మొరపెట్టినప్పుడు దేవుడు మరలా వారి మీద కనికరించేది విషయం అంతా కూడా ఈ యొక్క స్థలములో రాయబడింది. ఓకేనా? అది తర్వాత వీళ్ళు మరి ఆ ఒక ఏమండి సిజేరా ఆ వ్యక్తి చేత వీరు కష్టపడినటువంటి విషయాన్ని, ఎందుకంటే ఇక్కడ ఏం చదివాం మనము? న్యాయాధిపతుల గ్రంథము ఏమండి 4:3లో అతనికి 900 ఇనుప రథములు ఉండెను, అతడు 20 సంవత్సరములు ఇజ్రాయేలును కఠినమైన బాధ పెట్టగా. చూడండి, ఇది మనకేదో విని చదువుతూ వెళ్ళిపోతున్నాం. 20 years ఏమవుతున్నారంటే ప్రియులరా, ఆ యొక్క ఏమండి సీజెరా అనేటువంటి వ్యక్తి మూలంగా 20 సంవత్సరం కఠినమైనటువంటి బాధ కలిగినటువంటి ఒక సన్నివేశం జరిగింది. దీని గురించి ఏమండి సమూయేలు గ్రంథంలో ఉంది ప్రియులారా, అది మీరు రాసుకోండి కావాలంటే. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 9 నుంచి 11 వచనం వరకు మరి దీని గురించి వ్రాయబడింది. ఇది ఎందుకు మరలా దేవుడు జరిగిన సంఘటనలను, అతిక్రమించిన సంఘటనలను, వారిని శిక్షించిన సంగతులను, తర్వాత వారి మీద కనికరించినటువంటి సంగతిని ఎందుకు చెప్తున్నాడంటే, అది విన్నవారందరూ, అది చదివిన వారందరూ ఆ దినాలలో హెచ్చరిక పొందాలని ఆయా ప్రవక్తల మూలంగా రాయిపించాడు. మనము దాన్ని చదివేటప్పుడు మనం కూడా ఏం చేయాలా?
ఇప్పుడు ఒక మంచి కార్యం చేసినప్పుడు దేవుడు పదే పదే చెప్పి ఎగ్జాంపుల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ దావీదుని గురించి ఏమని చెప్తాడు సొలొమోనుకి, నీ తండ్రిలాగా నువ్వు నన్ను పూర్ణ హృదయంతో ప్రేమించాలా. అలాగనే అనేక విషయంలో చూస్తే మీరందరూ మీ దావీదులాగా నన్ను సేవించలేదు. అప్పుడు పాజిటివ్ గా జరిగిన విషయాన్ని ఒక బూస్ట్ లాగా అనేకులకు చెప్తాడు, హెచ్చరిస్తాడు. నెగటివ్ గా ఉన్న విషయం కూడా అనేక సార్లు ఎందుకొరకు బైబిల్లో మెన్షన్ చేయబడిందంటే అది అక్కడ ప్రవక్తలు ఎవరిని హెచ్చరిస్తున్నారు వాళ్ళ మార్పు కొరకును అది చదువుతున్న మనకు ఒక హెచ్చరికగా మనమేమి చేయాలి, దాని గురించి మనము జాగ్రత్త కలగాల ప్రియులారా. ఎందుకంటే ఇదంతా మనకు ఒక పాఠం. ఏమండి, మరలా మనం కూడా ఎన్నో పాపాలు చేస్తాం దేవుని విరోధంగా, చిన్నదా అంటే మొదలుకొని పెద్ద విషయం వరకు. బట్ అలాంటివన్నిటి విషయంలో దేవుడు అలనాడు వాళ్ళ గురించి పదే పదే ఎన్ని చోట్ల రాశాడు, మనము కూడా పదే పదే అలాంటి పాపకార్యం చేసేటప్పుడు మన గురించి కూడా దేవుడు ఈ రీతిగా చింతించేటువంటి, మనస్తాపపడేటువంటి దేవుడుగా ఉన్నాడు, దుఃఖపడేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆ రీతిగా మనము దేవుని దుఃఖపరిచే వారంగా ఉన్నామని మనమేం చేయాలి, దీని విషయమే మనము ఒక లెసన్ తీసుకోవాలి ప్రియులారా. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ 4వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము ఏమండి, ఇక్కడ చూస్తే ఏహూదు మరణమైన తర్వాత ఇజ్రాయేలు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరి కనుక యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అది చూడండి, అతని సేనాధిపతి అన్యుల ఏమండి హరోషేతులో నివసించిన సీజేరా. ఓకేనా, ఏమండి రాజు పేరు ఏమంటే యాబీను, కనాను రాజు యాబీను, అతని సేనాధిపతి సీజేరా. అతను ఏం చేశాడంట, అతని దగ్గర 900 ఇనుప రథములు ఉంది. ఓకేనా, సో అతడు 20 సంవత్సరం ఏం చేశాడండి, ఇజ్రాయెల్ను చాలా కఠినముగా వారిని నొక్కి అంటే చాలా ఘోరంగా నడిపాడు ప్రియులారా. యాక్చువల్లీ ఇక్కడ మనం చూసినప్పుడు ఇదేలాగానే ఇక్కడ 900 ఇనుప రథం ఉంది. సో అదేలాగా పూర్వం మనం చూసినప్పుడు ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో కూడా ఏం చేస్తాడండి, 600 ఇనుప రథముల చేత వీళ్ళని తరుముకొని వచ్చాడు కదా మోషే ఆ ఎర్ర సముద్రం ముందు నిలబడినప్పుడు. అది కూడా దేవుడు ఏం చేశాడండి అంటే, ఇప్పుడు ఈ రథముల గురించి ఎందుకు రాశారు తెలుసా, ఇనుప రథముల గురించి. అఫ్ కోర్స్ అదంతా మనం ఇప్పుడు చూడలేదు కాబట్టి దాని యొక్క వాస్తవ సీరియస్నెస్ మనకు తెలియదండి. ఒక్క ఇనుప రథం యొక్క వాడకం, దాని యొక్క యూస్ఫుల్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మిలిటరీలో ఉన్న ఒక్కొక్క బీరంగి ఉంది చూసారా, ట్యాంకర్ అంటారు చూసారా, ఆ రీతిగా యూజ్ అవుతుందని ప్రియులారా. ఒక్క బీరంగి ఒక ట్యాంకర్ తీసుకొచ్చి పెట్టి దాన్ని పేలిస్తే ఎలా ఉంటుంది, దాని ద్వారా షూట్ చేస్తే ఎలా ఉంటుంది తెలుసా ప్రియులారా, పేలిస్తే. ఇప్పుడు మనం ఇజ్రాయెల్ దేశంలో జరిగిన యుద్ధము, తర్వాత రష్యా ఉక్రెయిన్ కి జరిగిన యుద్ధం అంతా చూసేటప్పుడు ఎక్కువగా వాడబడేటువంటి ఆయుధాలు ఇవి. అలాగా ఆ రోజులు ఇనుప రథములు పెట్టి వాడేవాళ్ళండి. ఇది ఏమండి ఫరో కాలంలో 600 రథము గురించి నిర్గమకాండం 14వ అధ్యాయము 6-7 వచనములో రాయబడింది ప్రియులారా. సో ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలా, ఎందుకొరకు పర్టికులర్ గా మెన్షన్ చేస్తున్నాడంటే, ఇంత పెద్ద పెద్ద ఆయుధాలు, ఇంతటి గొప్ప ఏమండి రథాలంతా కూడా, ఇనుప రథాలంతా ఇజ్రాయేల్ జనాంగమునకు లేదు ప్రియులారా. అది మనం గుర్తించాల. ఓకేనా. యాక్చువల్లీ 2వ న్యాయాధిపతి ఎవరు, ఏహూదు. ఈ ఏహూదు ఆ మోయాబు రాజుని ఏమండి ఆయన అంతఃపురంలోకి వెళ్ళి అతని ఆ చల్లటి గదిలో వెళ్ళి అతన్ని చంపేదానికి పోయినప్పుడు అతడు ఒక ఖడ్గమును ఏమండి ఒక మూర ఒక 2 పక్కల ఏమండి షార్ప్ గా ఉన్న ఖడ్గమును అతను చేయించుకుని వెళ్ళాడు ఉంది బైబిల్లో. అంటే వీళ్ళ దగ్గర రెడీమేడ్ గా ఏం లేదండి ఇజ్రాయెల్ దగ్గర ప్రియులారా, ఆయుధాలంతా లేదు ప్రియులారా. ఓకేనా. యాక్చువల్లీ వీళ్ళందరూ కూడా ఆయుధమును తయారు చేయాలంటే ఎక్కడ వెళ్ళాలి తెలుసా, వీళ్ళందరూ కూడా ఫిలిస్తీయుల దగ్గరికి వెళ్ళాలి ప్రియులారా. ఇది చూడండి, దీని గురించి బైబిల్ రాయబడి ఉంది. 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 20-21 వచనం చదవండి. కాబట్టి ఇజ్రాయేల్ అందరూ తమ నక్కులను, పారలను, గొడ్రండును, పోట కత్తులను పదును చేయించుటకై ఫిలిస్తీన్ల దగ్గరకు పోవలసి వచ్చెను. ఏమండి ఎక్కడికి పోవాలి వీళ్ళు ఈ ఐటెం అంతా రెడీ చేసేదానికి? ఫిలిస్తీన్ల దగ్గరికి పోవాలా. తర్వాత అయితే నక్కులకును పారలకును 3 ముండ్లు కల
కొంకులకును గొడ్రండకును మునుకోలు కర్రలు సరిచేయుటకును ఆకురాళ్లు మాత్రము వారి వద్ద నుండెను. చూసారా? అప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి యుద్ధ ఆయుధాలు ఏం చూసారా? ఇవన్నీ సేద్యం కొరకు వాడేటువంటి ఆయుధం ప్రియులారా. వీటిని తీసుకుపోయి వాళ్ళు యుద్ధ ఆయుధాలుగా తయారు చేసుకోవాలి. అందుకే చూడండి, వాళ్ళ దగ్గర ఉండేది ఏమని చెప్పాడు అక్కడ, ఏమండి, నక్కులను పారలను ఏమండి గొడ్డండ్రలను పూటకత్తులను. ఏమండి ఇవన్నీ బ్యాటిల్లో యుద్ధగలంలో వెళ్ళి ఫైట్ చేసే ఆయుధాలు అవి కాదు. ఇవన్నీ ఏమండి సేద్యం చేసే దాని కొరకు వాడబడినటువంటి పనిముట్లని చెప్పొచ్చు దీన్ని మనం. సో వీటిని ఏం చేస్తారండి వీళ్ళు, ఫిలిస్తీయుల దగ్గరికి వెళ్ళి యుద్ధంకు చేసేటువంటి ఫైటింగ్ కి ఈటులు బాణాలు ఖడ్గాలు చేసే మార్గం వీళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళాల. ఓకేనా? ఇది. సో తర్వాత ఇంకొక విషయం కూడా మనం గమనిస్తే వీళ్ళు ఎక్కువ దేని ద్వారా యుద్ధం చేస్తారండి. మనం ఆల్రెడీ చదివాం కదా, మునుపు చాప్టర్ చదివినప్పుడు వడిసెలతో 700 మంది లెఫ్ట్ హ్యాండ్ లో కదా వాళ్ళు దాన్ని యూజ్ చేస్తారు, బెన్యామిన్ గోత్రస్తులు. తర్వాత ములుకోలు కర్ర, ఇట్లాంటివే అండి ఇజ్రాయెల్ ఉన్నటువంటి యొక్క ఆయుధాలు. వాళ్ళ దాని మూలముగానే దేవుడు వాళ్ళకేం చేస్తారండి, విజయాన్ని కలిగించాడు ప్రియులారా. ఓకేనా? ఇది మనం బాగా గుర్తించాలని. ఎందుకంటే చూడండి, అంతంత ఇనుప రథములు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒట్టి సేద్యం చేసేదానికి పెట్టుకున్నటువంటి పనిముట్ల చేత ఉన్న ఈ సామాన్యమైన ఇజ్రాయెల్ జనాంగం మనకు ఏం చేస్తారంటే వారి మీదకి వీళ్ళకి విజయాన్ని కలిగించండి ప్రియులారా. దేవుడు ఎంతో గొప్పవాడు మనము గుర్తించాలి ప్రియులారా. నెక్స్ట్ ఈ యాబిన్ రాజు 3వ వచనంలో ఏమని ఉందంటే, 2వ వచనంలో ఏమండి, యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించను. హాసోరు కనాను రాజైన ఏమండి, సో అది హాసోరు ఒక పట్టణము. దాని మీద రాజు ఎవరంటే ఏమండి, యాబిన్. ఓకేనా? ఇప్పుడు ఇది మనం బాగా గుర్తించాలి ప్రియులారా. యాక్చువల్లీ ఇది ఒక్క వ్యక్తి కాదండి, ఆ యాబీను అన్నది ఒక్క వ్యక్తి కాదండి. ఆ పేరులో ఆ ప్లేస్మెంట్ లో చాలా మంది వచ్చేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐగుప్తు రాజుకి ఎవరు వచ్చినా వాళ్ళని ఏమని చెప్తారండి, ఫరో అని అంటారు. అలాగని రోమా ప్రభుత్వపు చక్రవర్తికి ఎంతో మంది ఆ ప్లేస్ లో మారినా కూడా ఆ వ్యక్తిని ఏమంటే కైజర్, సీజర్ అని అంటారండి ఇంగ్లీష్ లో. సో అలాగనే ఈ యొక్క హాసోరును ఏలే కనాను రాజు యాబిన్ అనేటువంటి వ్యక్తిగా అనేకులు మారుతానే ఉంటారండి. ఆ రీతిగా మన వంశంలో అలాగ మనం చూడొచ్చు. ఏమండి ఇది యాక్చువల్లీ ఎందుకంటే దీని గురించి ఆల్రెడీ ఇదే పేరుతో హాసోరు ఏలు కనాను రాజు అయిన యాబిన్ అని ఆల్రెడీ యెహోషువ కాలంలో ఉన్నదండి. యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 11వ వచనం వరకు హాసోరు రాజైన యాబీను పట్టణమును యెహోషువ ముట్టడి వేసి వాళ్ళకు ఉన్నటువంటి ఆ రథములన్నిటిని కూడా కాల్చేసినాడనియు, ఆ గుర్రములను పట్టుకొని దాన్ని గుదికాలు నరములను కూడా తెగ కోసి ఏం చేశారండి, వాటిని యుద్ధము కొరకు వాడబడకుండా చేశారండి. ఆ రీతిగా ఆ పట్టణాన్ని వెళ్ళి స్మాష్ చేశారండి. అయితే మరలా ఆ హాసోరును ఏమండి ఆ ప్రజలు తర్వాత చాలా షార్ట్ మూమెంట్ లో రికవర్ అయిపోయారండి. మళ్ళా వాళ్ళు బాగా ప్రబలమయ్యి తర్వాత ఇక్కడ ఈ యొక్క వీళ్ళ కాలంలో వీళ్ళ మీదకి యుద్ధంకి వస్తున్నారు. అలాగనే ఈ యాబిన్ అనే రాజు పేరులో వచ్చి ఈ యొక్క అతను తరుముతున్నాడు వీళ్ళని. 20 ఏళ్లుగా వీళ్ళని తొక్కుతున్నాడు ప్రియులారా. అతని యొక్క సైన్యాధిపతిని సీజేరా అన్నటువంటి వ్యక్తి ఇతను ఏం చేస్తున్నాడండి, 20 సంవత్సరం ఎలా చేస్తాడంట, అతడు 20 సంవత్సరములు ఇజ్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా. చూడండి, ఈ రోజంతా మనము స్వేచ్ఛగా ఉన్నామండి, బట్ ఆ రోజులో వాళ్ళు కఠినమైనటువంటి బాధ పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇజ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిరి. మళ్ళా వీళ్ళకి బుద్ధి వచ్చినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేశాడు అనే విషయాన్ని మనము న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 4-5 వచనములు చదువుదాం ఒకసారి.
ఆ కాలమున లఫీదోతనకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇజ్రాయేలులకు న్యాయాధిపతినిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటకై ఇజ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. చాలండి ప్రియులారా, ఇక్కడ మనం చూసేటప్పుడు ఈ దెబోరా అన్నటువంటి ఒక స్త్రీ, ఈమె ఒక లేడీ, ఒక ప్రవక్త్రి అని ఈమె గురించి రాయబడి ఉంది. ఇప్పుడు బైబిల్లో ఈమె బాగా దేవునికి చాలా సన్నిహితురాలుగా ఉంది. సో దేవుడు ఈమెను చక్కగా వాడుకున్నాడండి. అయితే ప్రియులారా, సో ఈమెను మనం చూసేటప్పుడు ఏమైంది మనం చూస్తే చూడండి, ఈమె చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారు అని మనం చూసేటప్పుడు ఆమెను ఒక ఈ రోజుల్లో మనం గమనించినప్పుడు ఆమెను దేనికి ఒక రోల్ మోడల్ గా వాడుకుంటున్నారంటే, స్త్రీలు కూడా ఏం చేయొచ్చండి, చర్చెస్ లో ముఖ్యమైనటువంటి పాత్రను పోషించవచ్చు అనే దానికి దెబోరాని ఏం చేస్తున్నారు చాలా మంది ఒక రోల్ మోడల్ గా తీసుకుంటున్నారు. ఎలాగంటే వాళ్ళు అంటే స్త్రీలు ఇక్కడంతా వాడబడింది కదా, దేవుని కొరకు వాడబడింది, దేవుని ప్రజల కొరకు వాడబడింది కాబట్టి స్త్రీలు కూడా ఏం చేయొచ్చు, పాస్టర్ గా సంఘంలో బోధించవచ్చు, ఒక లీడర్ గా అవ్వచ్చు, ఒక ప్రీచర్ గా బోధించవచ్చు, ఒక ఎల్డర్ గా రావచ్చు అని చాలా మంది ఈమెను బట్టి ఏం చేసుకుని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నారండి. యాక్చువల్ గా ఆ రోజుల్లో ఇజ్రాయేలుల విషయంలో చూస్తే ప్రియులారా, దెబోరా అనేటువంటి ఒక ప్రవక్త్రి దేవుని కొరకు దేవుని బిడల కొరకు మంచిగా యూస్ అయి ఉండొచ్చండి. ఈమె మాత్రం కాదండి, బైబిల్లో చాలా మంది స్త్రీలు కూడా దేవుని కొరకు వాడబడ్డారండి. కొంతమంది ప్రవచనం కూడా చెప్పారండి. ఫర్ ఎగ్జాంపుల్ మోషే సహోదరి మిరియం నుంచి మనం చూడొచ్చు. అలాగే సమూయేలు తల్లి అయిన హన్నా, ఆమె కూడా బాగా వాడబడింది. ఏమండి, తర్వాత యేసు ప్రభులు వారు పుట్టినప్పుడు ఏమంటే లూకా సువార్త 2వ అధ్యాయంలో ఉంది, 83 సంవత్సరములు గల హన్నా అన్నటువంటి ఒక స్త్రీ, అది లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనంలో ఉంది. తర్వాత మనం చూస్తే అపోస్తుల కాలంలో ప్రిస్కిల్లా అన్నటువంటి ఒక స్త్రీ చక్కగా వాడబడింది. నెక్స్ట్ ఫిలిప్పు యొక్క 4 కుమార్తెలు ఉన్నారండి, వారు కూడా ప్రవచనం చెప్పేటువంటి ప్రవక్త్రులుగా ఉన్నారు. ఇది అపోస్తుల కార్యం 21వ అధ్యాయం 8-9 వచనంలో ఉంది. సో వీళ్ళందరూ కూడా దేవుని చిత్త ప్రకారంగా వాడబడిన వారే ప్రియులారా. అదేలాగా మనం చూస్తే ఈ రోజుల్లో కూడా చాలా మంది దేవునికి ఇష్టకరంగా జీవిస్తూ దేవుని ఆత్మను పొందుకున్నటువంటి ఎంతో మంది స్త్రీలు కూడా, సహోదరులు కూడా కుటుంబంలో పిల్లలను మంచిగా ఆత్మీయంగా నడిపిస్తూ తమ భర్తలకు మంచి మంచి సలహాలు ఇస్తూ చేసేది చాలా మంచి విషయం. ఇవన్నీ కూడా ఇదంతా ఓకే ప్రియులారా. అయితే ఇప్పుడు ఆమెను ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని సంఘములో ఆధిపత్యం నాయకత్వం చేసే విషయమును మనం బాగా స్టడీ చేయాలి. ఎందుకంటే దెబోరాని బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నారు ఇప్పుడున్నటువంటి లేడీ పాస్టర్స్. అది మనం చూసినప్పుడు దెబోరాని చూస్తే ఆమె దేనికి వాడబడింది అని మనం చూడాలి. ఆమె ఒక జడ్జి అండి, వాళ్ళని న్యాయం తీర్చేటువంటి యొక్క న్యాయాధిపతిగా వాడబడింది. అంటే ఇజ్రాయేలులో వచ్చేటువంటి సమస్యలను అవన్నిటిని పరిశోధించి వాళ్ళకి న్యాయం చేసేది దేవుడు. వాళ్ళ అంటే ఆ సమస్యల డిస్ట్రిబ్యూట్ చాలా సమస్యలు ఉంటుందండి, దాన్నింటిని సాల్వ్ చేసే ఒక విషయం చేసినాము. నెక్స్ట్ ఇలాగా దేవుడు ఏమన్నా చెప్తే ఆ ప్రజలను ఏమండి చక్కగా గైడెన్స్ చేసేది, ఈ కార్యం అంతా ఆమె చేసిందండి. ఇప్పుడు ఒక విషయం మనం గమనించాలి, ఇవంతా కూడా సెక్యులర్ గా జరిగే అంటే లౌకికమైన విషయంగా జరిగేదండి. ఇప్పుడు అలా తీసుకుంటే దేవుడు అందరి స్త్రీలను దేవుడు సృష్టించాడు, వాళ్ళకు స్వేచ్ఛనిచ్చాడు, వాళ్ళని ఏమండి ఆశీర్వదించాడు దేవుడు. ఇది ఇంకా ఇప్పుడు మరి లోకంలో కానీ మనం చూసినట్లయితే స్త్రీలు కూడా మంచి మంచి ఒక స్థాయిలో ఉన్నారు. ఒక డాక్టర్ గా ఉన్నారు, ఒక అడ్వకేట్ గా ఉన్నారు, జడ్జెస్ గా ఉన్నారు, లోకరీతిగా నేను చెప్పేది ఒక కలెక్టర్ గా ఉన్నారు,
ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. సో ఇలాగా పబ్లిక్ యూజెస్ కొరకు ఉండడం తప్పు కాదు, అది అది కరెక్టే అండి. కానీ ఇక్కడ దెబోరా అన్నటువంటి ఒక ఈమె ఏ విషయంలో నాయకత్వం చేయబడిందంటే ఆమె స్పిరిచువల్ ఆత్మీయ విషయంలో గురించి కాదండి, ఒక జడ్జి. ఓకేనా? సో ఈ ప్రజల మధ్య జరిగేటువంటి సమస్యల విషయంలో సరిచేసేది, తర్వాత దేవుని యొక్క మాటను చెప్పి ఇట్లా గైడెన్స్ చేసేది అంతా కూడా చేసింది ప్రియులారా. అయితే దీన్ని తీసుకొని వచ్చి సంఘములో చాలా మంది రుద్దేస్తారు ప్రియులారా. దెబోరా అనే చేసింది కదా, సంఘములో ఎందుకు మేము నాయకత్వం చేయకూడదు? ఎందుకంటే ఇప్పుడంతా మనం చూస్తే ఎప్పుడు ఆన్లైన్ మీడియా వచ్చిందో ఎక్కడో ఒక మూల ఫారిన్ చేసేవాళ్ళు అప్పట్లంతా. ఇప్పుడు మన భారతదేశంలో ఎంతమంది లేడీస్ స్పీకర్స్ లేదండి. అంతెందుకండి, సత్యమును తెలుసుకున్నటువంటి వాళ్ళు కూడా నేను కొందరు చూస్తాను. అఫ్ కోర్స్ వాళ్ళు మళ్ళీ సత్యమును కంటిన్యూ కాల, కానీ అన్ని సబ్జెక్టులు అన్ని విన్న వాళ్ళు కూడా ఈ రోజు నాకు తెలిసి 2 పాస్టర్స్ వాళ్ళ సత్యమని అదే చర్చిలో సండే సర్మన్లో బోధించమని చెప్తున్నారండి. వాళ్ళు మొత్తం సబ్జెక్ట్ విన్న వాళ్ళే వాళ్ళు. ఓకేనా? సో అలాగంతా జరుగుతుంది. కానీ స్త్రీల యొక్క పాత్ర సంఘములో ఏముందని బైబిల్ చెప్పేది మనం వినాలి, కానీ జాయిస్ మేరీ చెప్పిందని, ఇంకొక ఆమె చెప్పిందని, ఇంకొక ఆమె చెప్పిందని, టీజీఎస్ దినకరన్ వాళ్ళ భాగస్వామి కానీ, పాల్ దినకరన్ వాళ్ళ చాలా మంది ఉన్నారండి. మనం పేర్లు చాలా మంది చెప్పుకోవాలంటే. అయితే బైబిల్లో ఏం చెప్తుంది చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11-12 వర్షంలో బైబిల్లో స్త్రీల గురించి ఏం చెప్తాను, నాయకత్వ విషయంలో ఏం చెప్తాను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. చూసారా? స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో, ఇది తమిళ్ ఎలా ఉందంటే అన్ని విషయంలో ఎలా ఉండాలంటే స్త్రీలు ఏమండి సంపూర్ణమైన విధేయతతో నేర్చుకోవాలి. ప్రతి విషయంలో వాళ్ళు నేర్చుకోవాలి. సంఘం విషయంలో స్త్రీ మౌనముగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవు, నో పర్మిషన్. క్లియర్ గా బైబిల్లో చెప్పబడిందండి. ఇప్పుడు దెబోరా అన్నది ఒక సెక్యులర్ లీడర్ అండి, అంటే ఒక జనాంగము పైన ఒక జడ్జిగా ఆమె ఇవ్వబడిందండి. ఆమె పాత్ర వేరే. ఆమెను తీసుకొచ్చి ఇక్కడ మనం ఎగ్జాంపుల్ పెట్టుకుంటే బైబిల్లో పౌల్ ద్వారా దేవుడు మనతో ఏం చెప్తున్నాడు, ఇది మాత్రమే కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 34-35 వచనం ఏం చెప్తున్నాడు చూడండి. 1 కొరింథీ 14:34-35. స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను. ఏమండి? స్త్రీలు సంఘములో మౌనంగా ఉండాలా? వారు లోబడి ఉండవలసినదే గాని మాట్లాడుటకు వారికి సెలవు లేదు. వారు లోబడి ఉండాలా? వారు మాట్లాడడానికి వాళ్ళకి ఏం లేదండి, వాళ్ళకి రైట్స్ లేదండి, హక్కు లేదండి వాళ్ళకి. తర్వాత ఈలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది, వారు ఏమైనాను నేర్చుకున్న గోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడగవలెను. సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము. ఏమండి? వాళ్ళు మౌనంగా ఉండాలా? వాళ్ళు ఏమైనా నేర్చుకోవాలంటే ఇంట్లో పోయి వాళ్ళ భర్తలు అడిగి తెలుసుకోవాలా. ఓకేనా? సో స్త్రీ మాట్లాడుట అవమానము. ఎందుకంటే వాస్తవంగా ఒక విషయం చెప్పండి, మన శరీరములోనే నాలుక అన్ని అవయవముల కంటే భయంకరమైన పాప ప్రపంచం. దీన్ని పురుషుడు కంట్రోల్ చేసేది చాలా గొప్ప కష్టము. దీంట్లో స్త్రీ ఇంకా ఎట్లా కంట్రోల్ చేయగలుగుతుందండి? బలహీనమైన ఘట్టం ఆమె ఆలోచించే విషయంలో. అలాంటి ఒక స్థానంలో ఉన్న వారిని తీసుకొచ్చి సంఘంలో దేవరాను చూడని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి సంబంధము లేని ఒక ఎగ్జాంపుల్ తీసి చాలా మంది ఏం చేస్తారంటే పిల్లరా బోధించేటువంటి ఒక పరిస్థితి తీసుకొని వస్తారు. ఇది నిజంగా చాలా ఆలోచించాల్సిన విషయం. అఫ్ కోర్స్ దేవుడు ఫ్రీడమ్ ఇచ్చారండి. దేవుడు స్త్రీలకు ఫ్రీడమ్ ఇచ్చారు, వాళ్ళైతే బానిసలు కాదు. ఎందుకంటే స్త్రీ పురుషుని భేదము లేదని గలతీ పత్రిక 3వ అధ్యాయం 28వ వచనంలో ఉంది. అయితే వాళ్ళు ఏమన్నా నేర్చుకోవాలంటే ఇంట్లో తమ భర్తను అడగాల. ఇంట్లో భర్తలు లేరా, ఒకవేళ విధవరాలుగా ఉన్నారా, వాళ్ళేం చేయొచ్చు, ఎల్డర్స్ ని అడగాల. సంఘ కాపర్లను, సంఘ సేవకులను, సంఘ పెద్దలను అడిగి తెలుసుకోవాలి. కానీ వారు ఏ విధంగానూ వాళ్ళు ఏం లేదండి, వాళ్ళు ఏమండి ఉపదేశించేదానికి, తర్వాత వేరే వేరే అధికారం చెల్లించేదానికి బైబిల్లో ఏం లేదండి. దేవుడు వారికి అవకాశం ఇవ్వలేదు. ఈ విషయం మనం బాగా గుర్తించాలా. సో యాక్చువల్లీ వీళ్ళ గురించి ఎంత చక్కగా ఉందంటే,
మీరు రాసుకోండి కావాలంటే. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి 5 వచనం వరకును, అలాగని తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 9 వచనము, అలాగని తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 13 వచనం. అంటే ఇక్కడ స్త్రీల గురించి ఉంది, వృద్ధ స్త్రీలు ఎలా ఉండాలా, యవ్వన స్త్రీలకు ఎలాగ ఏమేమి చెప్పి నేర్పించాలా, అలాగనే సేవకత్వం అంటే ఏంది, ఎవరు సేవ చేయాలా, ఎవరు ఎవరికి లోబడి ఉండాలని క్లియర్ గా రాయబడింది ప్రియులారా. కాబట్టి సంఘములో లీడర్షిప్ కొరకు దెబోరాని తీసుకొచ్చి ఎగ్జాంపుల్ గా పెట్టుకోవడం చాలా రాంగ్ అనే విషయం గుర్తించాలా. ఈరోజు ఈ ఆన్లైన్ మీడియా ద్వారా ఏమైపోయిందంటే మొత్తం ఖరాబ్ అయిపోయింది ప్రియులారా. అది కాదని ఎగ్జాంపుల్ గా తీసుకొచ్చింది బైబిల్ని బాగా చదివి బైబిల్లో ఉన్న విషయం మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలా. ఓకే, ఇప్పుడు దెబోరా అనే స్త్రీ ఎలాగ వాడబడింది, ఏ విషయంలో వాడబడింది? న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 6 నుంచి 10 వచనం వరకు మనం ఒకసారి చదువుకుందాం. ఆమె నఫ్తాలి కేదేశులో నుండి అభినోయాము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు వెళ్లి నఫ్తాలీయులలోను జబునీయులలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సీసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేనును వెళ్ళెదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలుగును, యెహోవా నీకు ఘనత కలుగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సీసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కేదేశునకు వెళ్ళెను. బారాకు జెబులూనీయులను నఫ్తాలీయులను కేదేశునకు పిలిపించినప్పుడు 10,000 మంది మనుషులు అతని వెంట వెళ్ళిరి. ఇప్పుడు మనం చూసినప్పుడు ఇవన్నీ చూస్తే దెబోరా అనే ఒక స్త్రీ ఉండే జస్ట్ ఏ మెసెంజర్ ఆఫ్ గాడ్, ఫ్రమ్ గాడ్ అని చెప్పొచ్చు. అంటే దేవుని దగ్గర నుంచి వర్తమానమును తీసి తన ప్రజలకు చెప్పేటువంటి ఒక సామాన్యమైన స్త్రీ. ఓకేనా? అంటే దేవుడు ఏమేమి చెయ్యమని ఆజ్ఞాపిస్తున్నాడో అది చెప్పమని వాడబడేటువంటి ఒక పాత్ర. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ బారాకు ఏమనంటే కొంచెం ఆయన అమాయకత్వాన్ని లేకపోతే భయపడేటువంటి స్వభావాన్ని అక్కడ చూపిస్తున్నాడు ప్రియులారా. ఓకేనా? అలాంటప్పుడు ఈ దెబోరా ఏం చేస్తుందంటే, మీరు అంటే బారాకు చెప్తున్నాడు, దెబోరా నువ్వు వస్తేనే నేను ఎక్కడికి పోతాను, యుద్ధం చేశాను పోతాను చెప్తాడండి. అప్పుడు ఈమె ఒక విషయాన్ని ప్రవచిస్తాదండి. ఏమని ప్రవచిస్తుందంటే, అట్లయితే దేవుడు ఈ యొక్క విషయం యుద్ధములు ఒక స్త్రీ ద్వారానే ఏం చేయబోతున్నాడు, ఇజ్రాయేలీలకు ఆయన విజయమును ఇవ్వబోతున్నాడు అని చెప్తున్నాడు ప్రియుల. సో ఏది ఏమైనా కూడా ఇజ్రాయేలుకు విజయం ఇచ్చేది దేవుడే. సో అలాగని మనం పూర్తిగా బారాకును ఒక ఏమని చెప్తారండి, భయపడినటువంటి వ్యక్తిగా మనం పూర్తిగా నిర్ధారించలేము. ఎందుకంటే ఈ యొక్క బారాకు గురించి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము విశ్వాస వీరుల పట్టికలో ఈయన గురించి కూడా రాయబడింది ప్రియులారా. అంటే ఈయన పూర్తిగా దేవుని విశ్వసించలేదని కాదు, పూర్తిగా భయపడినాడని కాదండి. ఆయన ఎందుకంటే ఆయన ఒక సైన్యాధిపతి అండి. చాలా మందిని పెట్టుకుని ఆయన కంట్రోల్ చేస్తున్న ఒక సైన్యాధిపతి. అలా తీసుకుంటే ఇప్పుడు ఎట్లా చెప్పాడంటే, ఈయన మోషే అనే దేవుడు పిలిచినప్పుడు మోషే ఏం చెప్పినాడు, నేను రాను, నేను నత్తి నాలుక కలిగిన వాడిని, ఇంకెవరన్నా మీరు పంపించండి, లేదంటే అహరోని మీరు ఏం చేయండి, వాడు మీరు చెప్పాడు. కానీ మళ్ళీ ఏమన్నాడు, అదే మోషే దేవుని చేత వాడబడ్డాడు కదా. సో ఆ రీతిగా ఏమన్నాడంటే ఈయన బారాకు కొంచెం ఏమండి నువ్వు కూడా రావాలా అని చెప్పాడు. ఓకేనా? సో తర్వాత ఆయన వెళ్ళి తర్వాత ఆయన ఎంతో యుద్ధం చేస్తాడు పిల్లలు. అది మనం చదువుదాం చూడండి. 11 నుంచి 16 వచనం వరకు మనం కొన్ని విషయాలు చూద్దాం దీంట్లో. దెబోరాయు అతనితో కూడా పోయెను. అంతకులోగా కనానీయుడైన హేబెరు మోషే మామయ్యైన హోబాబు సంతతి వారైన కయీనీయుల నుండి వేరుబడి కేదేశు నొద్దనున్న జననీయులలోని
మస్తకి వృక్షమునొద్ద తన గుడారమును వేసుకుని ఉండెను. అబినోయాము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదికి పోయినని సీసెరాకు తెలుపబడినప్పుడు సీసెరా తన రథములన్నిటినీ, తన 900 ఇనుప రథములను అన్యుల హరోషేతు నుండి కీషోను వాగు వరకు తన పక్షముగానున్న సమస్త జనమును పిలిపింపగా, దెబోరా, లెమ్ము, యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును గదా అని బారాకుతో చెప్పినప్పుడు, బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంటబెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సీసెరాను, అతని రథములన్నింటినీ, అతని సర్వసేనను కలవరపరచగా సీసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయెను. బారాకు ఆ రథములను, సేనను అన్యుల హరోషేతను వరకు తరుముగా సీసెరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలెను, ఒక్కడైనను మిగిలి ఉండలేదు. చూసారా ప్రియులారా, దేవుడు ఎంత అద్భుతముగా వాళ్ళకు విజయమునిచ్చాడు. ఇప్పుడు ఇక్కడ అతనికి 900 ఇనుప రథములు ఉండేను, 20 సంవత్సరములు వాళ్ళని కఠినముగా నడిపించాడని చెప్పబడినప్పుడు, ఎప్పుడైతే వీళ్ళు దేవుని చూసి మొరపెట్టారో ప్రియులారా, అద్భుత రీతిగా దేవుడు వాళ్ళకి విజయమునిచ్చాడు. ఇది ఎంత ఆశ్చర్యం అంటే ప్రియులారా, మనం చూస్తే దీన్ని ఏమండి, దేవుడు చాలా గొప్పగా వాళ్ళకి విజయం ఇచ్చాడు. అది ఎలాగా అంటే, ఫస్ట్ వీళ్ళందరినీ ఒక చోటకి రప్పించేలాగా చేస్తున్నాడు. అది 13వ వచనం చదవండి. 4:13 అన్యుల హరోషేతు నుండి కీషోను వాగు వరకు తన పక్షముగానున్న సమస్త జనమును పిలిపింపగా, చూడండి, ఒక వాగు దగ్గరికి ఫస్ట్ వీళ్ళందరినీ వచ్చేలాగా దేవుడు చేస్తున్నాడు. యాక్చువల్లీ ఇదే దెబోరా ఏం చేస్తుందంటే, 5th చాప్టర్ లో ఈ విజయం, ఈ యుద్ధం ఎలా జరిగింది, దేవుడు వీళ్ళకి ఎలాగా విజయం కలిగి ఒక పోయట్రీ లాగా చెప్తుందండి. అది 5వ అధ్యాయము 19 నుంచి 21 వరకు ఉంది. మనం 21 వచనం వరకు చదివితే ఎంత అద్భుతంగా దేవుడు వాళ్ళకి విజయం ఇచ్చాడు చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం 5:21 చదవండి. కీషోను వాగు వెంబడి, పురాతనపు వాగైన కీషోను వెంబడి వారు కొట్టుకొని పోయిరి. నా ప్రాణమా, నీవు బలము పూని సాగుము. ఏమండి, అర్థమవుతుందా? ఈ 900 ఇనుపది రథములతో వచ్చినటువంటి వీరందరినీ సమకూర్చి వస్తున్నాడు కదా, ఇంకా చాలా మంది సైన్యములు వస్తున్నారు కదా, వీళ్ళందరూ ఎలా చంపబడ్డారు తెలుసా? ఒక వాగు దగ్గరకు తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు ఏమైనారండి, ఆ వాగైన కీషోని వెంబడి వారు కొట్టుకొని పోయిరి. ఎంత అద్భుతం చూడండి. ఇదంతా మామూలుగా వెళ్ళి ఫైట్ చేసేదంతా గెలిచింది కాదు, ఇవన్నీ ఆ వాగు చేత. అంటే ఫస్ట్ దేవుడు ఎంటర్ అయ్యి ఈ కార్యం చేస్తాడు, తర్వాత వాళ్ళని తరిమి చంపేదాన్ని వాగు చేత. అందుకే ఆ ప్లేస్ లో 4:13 ఆ ఒక్క వాగు దగ్గరికి రప్పించేలాగా చేసి, అక్కడి నుంచి ఒక్కసారిగా వాగు నది నీరు ద్వారా వాళ్ళందరినీ కొట్టుకోబోయి చంపబడేటువంటి కార్యం చేస్తున్నాడు. ప్రియులారా, ఎంత గొప్పగా దేవుడు తన ప్రజలకు యుద్ధమును కలిగిస్తున్నాడు. యాక్చువల్లీ ఏమండి, నిర్గమకాండం 14వ అధ్యాయము 26 నుంచి 28 వరకు మోషే కాలంలో దేవుడు ఏం చేశాడు? ఫరో సైన్యం 600 రథాలు, ఇంకా ఎంతమంది రౌతులు వచ్చినప్పుడు వాళ్ళందరూ దేవుడు ఏం చేస్తాడండి, అదే ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి ఇజ్రాయెల్ ను అవతల ఏమండి తట్టుకు తీసుకొచ్చాడండి. ఎట్లంట 6 నెలల మీద నడిచినట్టు. కానీ అదేలాగా వీళ్ళు కూడా వచ్చారు. ఒక్కసారిగా దేవుడు ఆ ఎర్ర సముద్రం ఒకటి చేయమైపోయినారండి. వాళ్ళందరూ ఎలాగైతే అదే నీటి మూలంగా చంపబడ్డారో అదేలాగా ఇక్కడ దేవుడు ఆ వాగు దగ్గరికి వీరిని రప్పించి ఆ వాగులో వీళ్ళు కొట్టుకుని పోయేలాగా దేవుడు చేశాడు. ప్రియులారా, ఎంతో గొప్ప కార్యం. ఎందుకంటే దేవుడు తన ప్రజలకు విజయం అనుగ్రహించినప్పుడు ఎంత గొప్పగా అనుగ్రహించాడు తెలుసా? నిజంగా ఓల్డ్ టెస్టమెంట్ లో ఆయన జరిగించిన చరిత్రలు మనం చదివేటప్పుడు ఎలాంటి గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాము, సేవిస్తున్నాం అనేది ఒక విశ్వాసం మనకు కలుగుతుంది. ప్రియులారా, అది యెహోషువ మూలంగా సూర్యుని ఏమండి ఆపించి దేవుడు ఏం చేశాడండి, ఒక గొప్ప విజయంని కలిగించాడు కదా. అది తర్వాత ఇదే విషయాన్ని కూడా మనం చూస్తే ఒక చోట్ల దేవుడు ఎంటర్ఫైర్ అయ్యి ఆ వడగండ్ల చేత ఏం చేశాడు తెలుసా ప్రియులారా, అక్కడ విజయం కలిగించాడు. చూడండి
యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనము. యెహోషువ 10:11. మరియు వారు ఇశ్రాయేలుల ఎదుట నుండి బేత్ హోరోను దిగిపోవు త్రోవను పారిపోవచుండగా వారు అజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను ఆకాశం నుంచి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసెను. కనుక వారు దాని చేత చనిపోయిరి. ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారి కంటే, చూడండి, ఇశ్రాయేలు కత్తివాత చేత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి. వడగండ్ల చేత ఎట్లంటే ప్రజల యొక్క బలాబలాల చేత కాదండి వాళ్ళకి ఇచ్చింది, ఆయన ఎంటర్ అయిన ఏం చేశాను తన బిడ్డలకు దేవుడు విజయం ఇచ్చండి. ప్రియులారా, ఒకసారి థింక్ చేయండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత అక్కర కలిగిన దేవుడు తన ప్రజల పట్ల. అలాగని ఆయన టైప్ చూడండి, ఒక చోట్లో ఏమండి ఆ సౌండ్ కే వీళ్ళు పరిగెత్తుకుని పోయేమని చేస్తాడు ఈ వడగండ్ల చేత. అలాగనే మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం చూస్తే ఉరుములు మెరుపులు సౌండ్ కి ఫిలిస్తీయులు ఏమైపోతారు తెలుసా ప్రియులారా? పరిగెత్తుకుని వెళ్ళిపోతారు. ఏమండి, ఓన్లీ సౌండ్ కి వెళ్ళిపోతారు ప్రియులారా. ఎంత గొప్ప దేవుడు తమ బిడ్డల పట్ల దేవుడు. సో కాబట్టి ఇక్కడంతా వాళ్ళు ఏం గ్రహించాలా, మనం ఏం గ్రహించాలంటే మనుషుడు తన భుజ బలము చేత, తన బాహుబలము చేత, తమ రౌతుల చేత, గుర్రపు రౌతుల చేత, రథాల చేత, ఇనుప రథాల చేత కాదండి దేవుడు ఎలాంటి విషయంలో ఏ రీతిగా దేవుడు విజయం ఇస్తాడో తెలుసా? వీటి ద్వారా ఇవ్వడనే కీర్తన గ్రంథం 33వ అధ్యాయము 16-17 వచనం చక్కగా చూడొచ్చండి. కీర్తనలు 33:16-17. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు. ఏ రాజును సేనా బలము అంటే ఎంత వందల మంది, వేల మంది, లక్షల మంది కాదు, వాటి వలన ఎవడు కూడా రక్షించబడడు. ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కడకు రాదు. రక్షించుటకు ఇక్కడ 900 గుర్రపు రథములు చెప్పారండి. ఏమైంది ఇక్కడ? అక్కడికి రాదు. అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. చూసారా? అప్పుడు దేవుడు అంటే వీళ్ళందరూ ఈ కనానీయులు, ఈ కనాన్ దేశం అంతా ఎన్ని సిటీస్, కొన్ని వందల సిటీస్ వీళ్ళందరికీ ఇజ్రాయెల్ చూసినప్పుడు ఒక ఎగతాళి ఏమంటే, వీళ్ళకి రథాలు లేవు, గుర్రాలు లేవు, సరైన ఆయుధాలకు చేసుకునే ఐటమ్స్ లేవు, ఆయుధాలు లేవు, ఏమి లేదు. వీళ్ళు ఏంద్రా వీళ్ళు పిచ్చి ప్రజలు అనుకున్నారండి. కానీ ఏమీ లేకపోయినా దేవుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళకి ఎంత చక్కగా వారికి విజయం ఇస్తున్నాడు ప్రియులారా. ఓకేనా? తన పిల్లల పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి అక్కరను కూడా మనం బాగా స్టడీ చేయాలి ప్రియులారా. ఎందుకంటే వాళ్ళకే అంత విజయం కలిగించి నడిపించి పోషించిన దేవుడు అల్పులమైన మనల్ని నడిపించలేదా అండి దేవుడు? ఈ శత్రువు నుంచి దేవుడు మనల్ని కాపాడాడు. ఎప్పుడో ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మనం ఎలా ఉండాలండి? దీన మనస్కులే రావాలి. ఎట్లాగా? వాళ్ళు పాపం చేస్తూ మరలా పశ్చాత్తాపడుతూ అట్లా కాదండి. మనం ఒకే వేళ ఏం చేయాలండి? మనం నడిచేటువంటి వారంగా ఉండాలా. చూడండి, ఇప్పుడు మనం న్యాయాధిపతుల గ్రంథం వస్తాం. 4వ అధ్యాయము 17-24 వరకు ఇక్కడ ఒక గొప్ప కార్యము దేవుడు వాళ్ళ పట్ల చేస్తున్నాడు. అది చదువుదాం. హాసోరు రాజైన యాబీనుకును కయీనీయుడైన హేబేరు వంశస్థులకును సమాధానము కలిగి ఉండెను గనుక సీసెరా కాలినడకను కయీనీయుడగు హేబేరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయెను. అప్పుడు యాయేలు సీసెరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి, నా ఏలిన వాడ, నా తట్టు తిరుగుము, భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమును జొచ్చెను. ఆమె గొంగలితో అతని కప్పగా అతడు దప్పిగొని ఉన్నాను, దయచేసి దాహమునకు కొంచెము నీళ్ళిమ్మని ఆమెను అడిగెను. ఆమె ఒక పాల బుడ్డి విప్పి అతనికి దాహం ఇచ్చి అతని కప్పుచుండగా అతడు గుడారపు ద్వారమున నిలిచి ఉండుము, ఎవడైనా కాని లోపలికి వచ్చి ఇక్కడ నెవడైనా నున్నాడా అని నిన్ను అడిగిన ఎడల నీవు ఎవడనూ లేడని చెప్పవలనెను. పిమ్మట హేబేరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తె చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా అతడు చచ్చెను. బారాకు సీసెరాను తరుముచుండగా
యాయేలు అతనిని ఎదుర్కొని వచ్చి, రమ్ము, నీవు వెదుకుచున్న మనుషుని నీకు చూపించదనగా అతడు వచ్చినప్పుడు సీసెరా చచ్చి పడి ఉండెను. ఆ మేకు అతని కణతలలో నుండెను. ఆ దినమున దేవుడు ఇశ్రాయేలీయుల ఎదుట కనాను రాజైన యాబీనును అణచెను. తరువాత వారు కనాను రాజైన యాబీనును సంహరించు వరకు ఇశ్రాయేలీయుల చెయ్యి కనాను రాజైన యాబీనుకు విరోధముగా అంతకంతకు హెచ్చుచూ వచ్చెను. చూసారా ప్రియులారా, ఇప్పుడు ఇదే యాబీను ఏమండి, అది ఏమంట, హాసోరు ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించాడు యెహోవాని. నెక్స్ట్ వీళ్ళేం చేశారంట ఏమండి, 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇజ్రాయేలును కఠినమైన బాధ పెట్టేటువంటి స్థితిలో ఉన్నవారు యాబీను గాని, సైన్యాధిపతిని సీజేరా గాని. కానీ వాళ్ళ పరిస్థితి ఏమైంది, ఇక్కడ మనం చదివినప్పుడు 23వ వచనంలో, ఆ దినమున దేవుడు ఇజ్రాయేలుల ఎదుట కనాను రాజైన యాబీనును అణచెను. 20 years గా వాళ్ళ దగ్గర చెప్పు చేతులు పడిన వ్యక్తులు వీళ్ళు. దేవుడు వీళ్ళ మూలముగా వీళ్ళ పట్ల ఆయన ఇంటర్ఫైర్ అయినప్పుడు అని అణచేశాడు. ఒకటి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమి ఇక్కడ మనం చూడాలంటే, ఆ దెబోరా ఆ 9వ వచనంలో ఏం చెప్పిందో అది ఇక్కడ నెరవేరిందండి. 9వ వచనం ఏం చెప్పిందంటే, అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయు ప్రయాణం వలన నీకు ఘనత కలుగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సీజేరాను అప్పగించని చెప్పి, ఆమె ఏమైతే ముందే ప్రవచించింది, ఒక స్త్రీ చేత సీసేరాని ఏం చేస్తాడు, అప్పగించని చెప్పారు కదా, అలాగానే ఇక్కడ ఏమైందండి, ఆ యాయేలు అన్నటువంటి ఒక స్త్రీ ఏం చేసిందంటే, అలాగని అతడు నిద్రపోతా ఉంటే ఒక సుత్తి మేకు తీసుకొని పోయి అట్టే తల మీద ఏం చేసిందండి, కొట్టేసింది, అట్టే చచ్చి. ఒక సైన్యాధిపతి. చూసారా, ఆమె చెప్పిన ప్రవచనం ఇక్కడ అలాగే నెరవేరింది ప్రియరా. యాక్చువల్లీ ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ కూడా ఒక విషయం మనం గ్రహించాలి. ఏమంటే, జనరల్ గా స్త్రీలకంటూ సపరేట్ గా గుడారం ఉంటుంది. ఆ గుడారంలో ఆ ఇంటి వారు తప్ప మిగిలిన ఏ పురుషులు ఎంటర్ అవ్వరు. ఆ నమ్మకముతో ఇతను ఏం చేస్తున్నాడంటే, సీజేరా ఆమె యొక్క గుడారంలో ప్రవేశించేసినాడు. కాబట్టి ఎవరిన వచ్చి, యాక్చువల్లీ ఎవరు రారు, అఫ్ కోర్స్ ఎవరిని అడిగితే కూడా ఎవరు లేరు అని చెప్పు. ఎందుకంటే ఇది చూడండి, స్త్రీలకంటూ ఆ రోజులోనే గుడారం సపరేట్ గా ఉంది ప్రియులారా. అలాగనే పురుషులకు కూడా ఉంది. ఇది చూడండి మీరు, అబ్రహాం ఏం చేస్తాడంటే, తన కుమారుడైన ఇస్సాకుకి పెళ్లి కుమార్తె కొరకు ఎలియాజర్ని తీసుకుని రప్పిస్తాడు కదా. అప్పుడు రెబకా వస్తుంది ఎలియాజర్తో పాటు. అప్పుడు ఏం చేస్తుందంటే, ఇస్సాకును చూస్తుంది. ఫస్ట్ సీయింగ్, మొదటి చూపు. అప్పుడు ఏమవుతుందంటే, రెబకాను తీసుకొని పోయి షారా యొక్క గుడారమునకు తీసుకొని పోతాడని ఉంది బైబిల్లో. అది చూడండి, ఆదికాండం 24వ అధ్యాయము 67వ వచనము. ఈసాకు తల్లి అయిన షారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లా అతడు రిబ్కాను పరిగ్రహింపగా. ఒక్క నిమిషం. అట్లా అంటే లేడీస్ కంటూ ఏముందండి, గుడారం ఉంది. అలాగే మీరు చూస్తే అదే ఆదికాండం 31వ అధ్యాయం 33వ వచనం చూస్తే, లేయాకు, యాకోబు భార్య అయిన లేయాకు గుడారం ఉంది. ఆమె దాసులు ఎవరండి, బిల్హా, సిల్ఫా అని ఉన్నారు కదా. సో వాళ్ళకి గుడారం ఉంది, రాహేలుకు గుడారం ఉంది. ఇట్లాగా లేడీస్ కంటూ సపరేట్ గా గుడారం ఉంటుంది కదా. అక్కడ ఎవరు కూడా వాళ్ళు రాలేరు అని ఏం చేస్తారంటే, ఇతను ఈమె ఆ స్త్రీ యొక్క గుడారంలో వెళ్ళాడు. కానీ అక్కడ ఏమైందండి, ఆమె చేతనే యాయేలు అనే స్త్రీ గుడారంకు నమ్మకంగా వెళ్ళాడు. కానీ ఆ యాయేలు చేతనే ఏమైందండి, దెబోరా చెప్పినట్టు స్త్రీ మూలంగా ఏం చేస్తాను నేను ఈరోజు ఇజ్రాయెల్కు విజయం ఇస్తున్నట్టుగానే అలాగే ఏమైందంటే అతడు చంపబడ్డాడు ప్రియులారా. ఓకేనా. సో ఇది మనం ఈ యొక్క చాప్టర్ లో ఉన్నటువంటి విషయం. ఇప్పుడు ఇందులో నుంచి మనకున్నటువంటి పాఠం ఏమి అని మనం చూస్తే 5 విషయాలు మనకు పాఠం ఉంది ప్రియులారా. అదేమంటే, ఒకటి, ఎవరు కూడా ఎవరిని సేవిస్తున్నామో అన్నది ముఖ్యముగా గమనించాలి ప్రియులారా. ఎవరిని సేవిస్తున్నాం? ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్ ఏం చేస్తున్నారంటే, వీళ్ళు ఇజ్రాయెల్లో ఓవైపు దేవుణ్ణి సేవిస్తారు, అలాగనే అన్య దేవతలను
సేవించేటువంటి వారుగా ఉంటారు కదా, అది వాళ్ళకి ఎంత ఆపదను, అపాయమును, అపజయమును కలిగించిందో ఈ ఇజ్రాయేళ్ల జీవిత చరిత్రలో మనం తెలుసుకోవచ్చండి. సో అందుకే యేసు చెప్తాడు, మీరు 2 యజమానులకు ఏం కాకూడదు, దాసులుగా ఉండకూడదు, దేవునికిని సిరికిని ఉండకూడదు. సో వీళ్ళు ఓవైపు ఇజ్రాయేల్ దేవుడిని యెహోవాను అనుసరిస్తారు, మరోవైపు అన్య దేవతలకు బయలుకి అస్తారోతుకి వీళ్ళకంతా కూడా పూజిస్తారు. అందువల్ల వీళ్ళ జీవితం చూడండి, ఆశీర్వదించబడిన జనాంగం వాగ్దాన దేశంలో నిశ్చింతగా నివసించవలసినటువంటి వీళ్ళకి ఎంతంత ఘోరమైన పరిస్థితి ఏర్పడిందండి. ఓకేనా? సో ఇది మనం గ్రహించేటప్పుడు మనకు ఒక పాఠం ఏమంటే, మనం ఎవరిని సేవిస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుణ్ణి అనుకోండి, కాకపోతే మనం బాగా గమనించాలంటే మనలో ఉన్న లైఫ్ స్టైల్ ఎలా ఉంది, కంప్లీట్ గా క్రిస్టియానిటీకి సంబంధించిందిగా ఉందా, లౌకికమైనది అప్పుడప్పుడు మనల్ని తొంగి చూస్తుందా అన్నది మనం దీనికి ఒక పాఠంగా తీసుకోవాలి. రెండవదిగా ఇక్కడ దేవుడు స్త్రీలను కించపరిచేటువంటి విధంగా చూడలేదండి, వాళ్ళని ఘనపరిచాడు, వాళ్ళని ఆశీర్వదించాడు. అట్ ద సేమ్ టైం దాన్ని మిస్యూజ్ గా ఈ రోజున చాలా మంది క్రిస్టియానిటీలో ఈ లీడర్షిప్ ని యూజ్ చేసుకునేది మనం చూస్తున్నాం. వాళ్ళకి స్వేచ్ఛనిచ్చాడు, గొప్ప రక్షణ పొందేదానికి స్వాతంత్రం ఇచ్చాడు వాళ్ళకి. కానీ ఇలాంటి వీటి వలన ఎగ్జాంపుల్స్ తీసుకుని చాలా మంది క్రైస్తవ స్త్రీలు ఏమండి పాస్టర్స్ గా, ఎల్డర్స్ గా, ప్రీచర్స్ గా ఏమండి, సో ఇలాగంతా కూడా లీడర్లుగా ఉంటున్నారండి. యాక్చువల్లీ వాళ్ళు అడ్వైస్ చేయొచ్చు, ఎక్కడ ఎవరికి సొంత కుటుంబంలో చేయొచ్చు, అలాగని యవ్వన సహోదరులు ఉంటారు కదా లేడీస్, వాళ్ళకు చేయొచ్చు. ఇది కూడా తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో క్లియర్ గా ఉంది ప్రియులారా. ఓకేనా? సో అలాగా దేవుడు వీళ్ళకి స్వేచ్ఛనిచ్చాడు, కానీ ఆ స్వేచ్ఛను ఏం చేయకూడదు, మిస్యూజ్ చేసుకోకూడదు అన్నది కూడా మనం బాగా, ఎందుకంటే ఈ రోజు మన కంటి ముందు తెలుస్తున్నాను ఎంతమంది స్పీకర్స్ ఉన్నారని. చర్చిలో స్త్రీలు ఏం చేయకూడదండి, బోధించకూడదు. అది ఒక గొప్ప పాఠంగా. రెండవది, స్త్రీలు తమ స్థితిని దేవుడు ఎలాగ కలిగించాడు అది ముందుగా ముఖ్యంగా గుర్తించాలి. నెక్స్ట్ మూడవదిగా ఏముందంటే భయపడకూడదు అనే విషయం. అంటే భయము ఉంటే అది ప్రేమను ఏమవుతుందంట, యాక్చువల్గా ప్రేమ భయమును ఏం చేస్తుంది, వెళ్ళగొట్టుంది. ఇప్పుడు భయం అనేది ఉంటే యాక్చువల్లీ ఇక్కడ మనం బాగా గమనిస్తే భయం అన్నది ఉంటే దేవుని ప్రేమ చేత, అంటే దేవుని ప్రేమతో ఏం చేయలేం, మనం ఆయనని వెంబడించలేమనే విషయం బాగా మనము గుర్తించాల. ఇక్కడ ఆ స్త్రీ కూడా చాలా ధైర్యంగా, రా నువ్వు నీకు ఏంటి గొంగలంటే అది దుప్పటి కప్తాను అది అని చెప్పింది, ఏం చేసిందండి ధైర్యంగా దేవుని ప్రజలకు ఒక విజయాన్ని కలిగించింది. సో నాలుగవదిగా మనం చూసినప్పుడు దేవుడు బలహీనులను కూడా ఏం చేసేవాడు, ఆయన వాడుకునేటువంటి వాడు. అల్పులను కూడా ఆయన అనుకుంటే వాడుకుంటాడు, అంటే సాధారణమైన సామాన్యమైన ప్రజలను కూడా దేవుడు వాడుకుంటాడు అన్నది కూడా మనకు ఒక గొప్ప పాఠం ప్రియులారా. చూడండి, మోషే, యెహోషువ, దావీదు రకరకాల చూసిన వాళ్ళు గొప్పగా వాడబడిన చరిత్ర బైబిల్లో ఉన్నప్పటికీ వాళ్ళు కూడా ఎలాంటి వారండి, మనకు ఒకసారి తెలుసు, మోషే, యెహోషువ కరెక్టే, బట్ ఎంతైనా వాళ్ళు కూడా ఎలాంటి వారండి, సామాన్యులను దేవుడు ఏం చేస్తున్నాడు, వాడుకున్నాడు. ఈరోజు మనం ఆత్మీయంగాను సత్యమును విట్నెస్ చేసే విషయంలో ఎందుకు ముందుకు రాలేకపోతున్నామంటే కొందరము అదంతా మన వల్ల కాదు, మనం చేయలేము అని ఏం చేస్తారండి. దేవుడు మట్టి పాత్రని, వట్టి పాత్రని మహిమగల పాత్రగా వాడుకునేటువంటి దేవుడుగా ఉన్నాడన్న దాన్ని కూడా మనము ఇక్కడ గ్రహించవచ్చు. యాక్చువల్లీ మనం ఇప్పుడు బారాకు చాలా బలహీనుడో, చాలా భయభక్తుడో మనం అనుకోవచ్చండి. బట్ ప్రియులారా, బైబిల్లో ఎబ్రీ పత్రికలో బారాకు గురించి కూడా రాయబడింది. అఫ్ కోర్స్ కొన్ని సందర్భంలో వాళ్ళు అలా ఉండొచ్చండి, మళ్ళా వాళ్ళు ఎలాంటి వారు, ఎలాగ బలమునుందారని బైబిల్లో ఉంది. చూడండి దాన్ని, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 32 నుంచి 34 వరకు ఎంత వండర్ఫుల్ మ్యాటర్ ఉంది చూడండి అక్కడ. ఇకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు,
సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి. బలహీనులుగా ఉన్నారండి, అయితే ఏమన్నారు వాళ్ళు? బలపరచబడిరి. ఆ లిస్ట్ లో ఎవరున్నారు ఇక్కడ? బారాకు. ఓకేనా? బలహీనలో ఒక్కొక్క సందర్భంలో బలహీనత వస్తుంది, కానీ వాళ్ళు ఏమైనారంటే బలపరచబడ్డారు. క్లియర్ యుద్ధములో చాలు. సో ఇది మనం బాగా గ్రహించాలి ప్రియులారా. అదే యుద్ధములో పరాక్రమశాలులై అన్యుల సేనలను పారదోలి. ఇప్పుడు మనం బారాక్ లైఫ్ లో మనము అదే చూడగలం ప్రియులారా. ఓకేనా? సో ఆ రీతిగా మనము కూడా స్ట్రాంగ్ గా ఉండాలండి. కొన్ని జరుగుతూ ఉంటాయి ప్రియులారా, మనం కష్టం నష్టం బాధలు వచ్చినప్పుడు పడిపోతాం, కానీ ఆ లైఫ్ ని ఎలా చేయాలంటే చాలా స్ట్రాంగ్ గా ఉండాలని మనం ఏం చేయాలండి, కోరుకోవాలి. బలహీనులు ఏమైనా అక్కడ బలపరచబడిరి, అలా మనం గుర్తించాలా. 5వ విషయం మనం వచ్చినప్పుడు ప్రియులారా, ఏం లెసన్ అంటే, ఎంతో గర్విష్ఠులుగా ఉంటే అలాంటి వాళ్ళని దేవుడు అణిచేస్తాడు. అహంకారం దేవుడు ఏం చేస్తాడు, ఎదిరించి దీనులకు కృప ఇస్తాడని యాకోబు పత్రిక 4:6 ఉంది. ఇక్కడ ఆ రీతి మనం చూస్తే ఈ యాబీన్ అనేటువంటి వాడు గాని, ఈ సీజర్ అనేటువంటి వాడు ఎంతో గొప్పగా విర్రవిగినారండి. 20 years దేవుని జనాంగంని నలిపినారండి. అయితే లాస్ట్కి ఏమైనారండి, దేవుడు వాళ్ళని అణిచేశాడు. సో ఇన్ని పాఠాలు మనకు ఈ యొక్క ఇజ్రాయేళ్ల కాలంలో జరిగిన విషయం నుంచి మనకు గొప్ప పాఠం ఉంది. ఇవన్నీ కూడా తెలుసుకుని మనం ఏం చేయకూడదండి, వాళ్ళలాగా. ఇప్పుడు న్యాయాధిపతులు ఉన్నప్పుడు బాగుంటారు, న్యాయాధిపతులు చనిపోయినప్పుడు పోతారు. అలాగనే మనం కూడా ఆత్మీయ కూటములో కలుసుకునేటప్పుడు, ఆరాధనలు కలుసుకునేటప్పుడు, ఇలాంటి ఆన్లైన్ కూడికలు, ఇలాంటి వాక్యాలు వినేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు బాగా ఉంటూ కొంతమంది అట్లే తుస్సని పడిపోతారండి. అలా కాదు, ఆ రీతిగా మనము ఉండనేకూడదు. వీళ్ళు పడుతూ లేస్తూ వచ్చిన వారి నష్టం ఎంత ఉందో ఆ రీతిగా మనం ఉండకుండా దేవుడిని ఎప్పుడు ఒకే రీతిగా ఏం చేయాలి, మనము వెంబడించేటువంటి వారంగా ఉండాలా. అటువంటి మహాకృప దేవాది దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఇంతవరకు ఇక వాక్యాన్ని ఎంతో ఓపికతో వీక్షించిన మీకందరికీ ప్రభువు నామమున వందనం తెలుపుతున్నాము.